నేను సంపాదించింది నాకు ఉన్నాయి, ఒకసారి పోయిని మళ్ళీ తిరిగి సంపాదించాను, ఇట్లా ఉంటుందా? అంతేగాని కూర్చోబెట్టి అది నాకు భయపడడానికో లేదంటే ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు అట్లాంటి ఇబ్బందులు ఏం లేదు. సమయం వచ్చినప్పుడు అంటే మీరు జగన్ పార్టీలో అంతర్భాగమని, తెలుగుదేశం పార్టీలో అంతర్భాగమని జగన్మోహన్ రెడ్డి మన బాహాటంగా ప్రకటించారు. దానికి మీరే సమాధానం. వైసీపీ అనేక సార్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళకి నేతలు కేడర్ అందరూ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా చంద్రబాబు గారు. ఆయన బాగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారా? బయటకు వచ్చారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీకి నరేంద్ర మోడీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి వారికి ఎలా ఉంటుంది కలిసి? అలాంటప్పుడు నన్ను బీజేపీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారికి అనుకుంటారు అనుకోవడం ఈజీ ఏముంది, ఒక మాట అనుకోవడం ఏముంది. అంటే మీరు పుస్తకంగా పుట్టిపారట్లేదు కదా, పూర్తిగా ఖండించట్లేదు అనేది ఒక వాదన. అలాంటిది లేదు అని పుట్టిపారట్లేదు కదా టీడీపీతో. నేను ఎలా ఆలోచిస్తాను, ఎందుకు సార్ బయటకు చెప్తాను? అంటే గురించి చెప్తాను, చెప్పండి. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు సమయ సందర్భాన్ని బట్టి మేము చేసుకుని వెళ్తాం. కానీ నేనండి నేను ఆలోచిస్తున్నానండి, నా ఓపెనింగ్ అని ఎందుకు చెప్తాను? చెప్తున్నారండి మీ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి కదా. ఎట్లా అంటే నేను పొలిటికల్ స్టాండ్ ఎన్నిసార్లు చెప్పలేదు, మీరు చూడదలుచుకోలేదు నన్ను. నేను చాలా స్పష్టంగా చెప్తాను. మీరు మీ ఆలోచన విధానంతో నన్ను చూడాలని స్పష్టం తెలియట్లా. థ్యాంక్ యూ. 14 తర్వాత పూర్తిగా ప్రకటిస్తానంటున్నారు. అంటే పొలిటికల్ గా పార్టీ పరంగా ఏం జరుగుతుందనేది ఈ లోపు చెప్పచ్చు కదా. పార్టీ పరంగా పార్టీ విస్తరణ జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీస్ కానీ, సంబంధించినటువంటి కమిటీస్ కానీ. కమిటీ ఒక ప్రాబ్లం ఏంటంటే పార్టీ తరఫున మాట్లాడడానికి స్పోక్స్ పర్సన్ కూడా అదే ఓకే అట్లీస్ట్ అదే అది చెప్తాను. మేజర్ నేను లాస్ట్ మీరు అన్నారు కదా ఇందాక మాట, ఎందుకు ఇంత తప్పని పడాలి? చాలా కొత్త వ్యక్తులను తీసుకోవడానికి. దాని నుంచి మేము చాలా మంది వచ్చారు. 30-40 వేల దాకా మేము తీసుకున్నాం. మేజర్ ఆలోచన పరం 40,000 మంది మీరు అవగాహన సదస్సులు పెట్టాం కదా. దాని నుంచి మేము ప్రతి జిల్లాకి కొంతమంది సెలెక్ట్ చేసాం. అలాగే ముఖ్యంగా దాంట్లో నుంచి మేము మొదటి విడతగా ఒక 12 మెంబర్ స్పీకర్ ప్యానల్ ని రెడీ రిలీజ్ చేస్తున్నారు సార్. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు. నేను దాని నుంచి మెల్లిగా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ రావడానికి మిగతా వాళ్ళకున్నంత అంత తేలిక కాదు. ప్రతిసారి నన్ను శల్య పరీక్షలు గురి చేసే ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిని తట్టుకొని నిలబడి ప్రజల నమ్మకాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తాం కష్టం సార్. కాదు, చాలా ఓపికతో కూడుకొని సహనంతో కూడుకుని. నాకు ఆ సహనం, ఓపిక రుణం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.